ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇర్మియాతో దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు కదా. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నిజమే, మరి బోధించే ప్రతి ఒక్కరూ కూడా, మరి ప్రతి సేవకుడు కూడా మాట్లాడేటప్పుడు ఆయన మాటలు మాట్లాడితే బాగుంటుంది. సొంత మాటలు మాట్లాడితే ఎక్కడా కూడా ప్రతిఫలం ఉండదు. మనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అంతేకాదు విశ్వాసుల్లో కూడా మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాటలే నోటి వెంట ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. సేవకుడా, మరి నువ్వేం చేస్తున్నావు ఈరోజు ఒకసారి ఆలోచించు. నువ్వు ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నావు? నీవు నీ నోట నీ దేవుని మాటలనే పలుకుతున్నావా? నీ బోధలు ఆత్మానుసారంగానే ఉంటున్నాయా? మరి నీ నోటికి నీవు తోచినట్లు మాట్లాడేస్తే నువ్వు విశ్వాసుల్ని మోసం చేసినట్లే కదా. అంతేకాదు నీ నోట నీ దేవుని మాటలే పలకాలి. ఇంకా అనేకులు నువ్వు క్రీస్తులోనికి తీసుకురావాలని నువ్వు ఈరోజు గ్రహించాలి. ప్రభు కూడా ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం నుంచి నీతోనే మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి సేవకుడా, మరి నీవు ఏ విధంగా ఇప్పటి వరకు మాట్లాడినా ఇక మీదట నీ నోట ఆయన మాటలు అనగా ఆయన ఆత్మానుసారంగా ఏదైతే వర్తమానం ప్రభు నీకు ఇస్తారో అదే మాట్లాడాలి. జాగ్రత్త సుమ, బోధించే నీకు 2 తీర్పులు ఉంటాయి కదా. కాబట్టి ప్రతిసారి కూడా మరి దేవుని దగ్గర 2 తీర్పులు ఉంటాయని భయం కలిగి ఆయన యొద్ద నుంచి ఏ వర్తమానం వస్తుందో చూసుకుని దాన్ని బట్టి ఆ వర్తమానాన్ని నీ నోటి నుంచి విశ్వాసులకు అందించగలగాలి. అలా దేవుని మాటలే మరి నీ నోట ఉండి మాట్లాడినప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు విశ్వాసుల్లో మార్పు వస్తుంది. ఆయన మాటలో ఉన్న శక్తిని బట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. ఆత్మీయతలోకి వాళ్ళు నడవగలుగుతారు. అనేక ఆత్మల్ని కూడా నువ్వు క్రీస్తు కోసం పట్టుకోగలుగుతావు. కాబట్టి ఇప్పటి నుంచైనా దేవుని దగ్గర నుంచి వర్తమానం అడిగి తీసుకో. ఆయన మాటలు నీ నోటి వెంట ఉండేలా జాగ్రత్త పడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. తన స్వరక్తం ఇచ్చి కొన్ని సంఘాన్ని నీకు అప్పగించాడు. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు. ఆ సంఘాన్ని పరలోకం చేర్చే వరకు కూడా నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి నీ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆయన మాటలు నీ నోటి వెంట ఉండేట్లుగా జాగ్రత్త పడు. ఆమేన్.